Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నటువంటి సూర్యభగవానుని యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఇది కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి సూర్యభగవానుడు అష్టమ స్థితి ఏర్పడడం జరుగుతుంది. అష్టమ భావంలో సూర్యుడు సంచరించే సమయంలో మరి ఈ కర్కాటక రాశి వారికి అంత అనుకూలమైన స్థితి ఏర్పడదన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు ఏ ఏ భావాలకి కారకత్వం వహిస్తాడో ఆ భావ కారకత్వాలకి సంబంధించిన ఫలితాలు సడన్గా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు సూర్యుడు ఒక విధంగా క్రూరగ్రహం కాబట్టి వ్యతిరేకంగా నష్టపడే విధంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సడన్గా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. అది వ్యక్తిగతంగా కర్కాటక రాశి వారికి అవ్వచ్చు, అలాగే తండ్రి గారికి, మీ తండ్రి గారికి అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికైనా అవ్వచ్చు, లేదంటే మీ సంతానానికైనా అవ్వచ్చు. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం లాంటిది కానీ, ఏదైనా వాహన ప్రమాదం లాంటిది కానీ. సో మరి అనుకూలంగా లేకపోతే ఈ రవి హృదయానికి కారకుడు కాబట్టి కొద్దిగా హార్ట్ సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా రవి యొక్క సంచారంలో రవి అనుకూలంగా లేని స్థానాలకు వచ్చినప్పుడు మరి ఈ జ్యోతిష గ్రంథాల్లో హార్ట్ సమస్యలు, హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని అన్నారు. కానీ అంటే హృదయానికి కష్టం కలిగించే సంఘటనలు జరగవచ్చు, మనసు హర్ట్ అవ్వచ్చు, లేదంటే హృదయం గాయపడవచ్చు, హృదయం బాధపడవచ్చు అనుకోవాలి తప్ప ప్రతిసారి వస్తే అసలు ఈ భూమి మీద ఎవరు మిగలరు కదా. అందుకని అలాగ అనుకోకుండా మనసుకి కష్టం కలిగించడం, హృదయానికి బాధ కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. సో రవి మరి ఈ ప్రభుత్వ కారకుడు కాబట్టి రాజకీయ నాయకుల ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ మనకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని మనకు కష్టాన్ని కలిగించవచ్చు. ఏదో ఒక నోటీస్ రావచ్చు, ఒక ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ నోటీసు, జిఎస్టీ సంబంధించిందో రావచ్చు. ఏదన్నా చాలా కాలంగా మరి ఏదైనా ట్యాక్సులు కట్టకపోవడం వల్ల ఏదైనా జప్తు లాంటిది పెట్టవచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వం మూలకంగా అవమానం జరిగే అవకాశం ఉన్నది. చాలా సందర్భాల్లో మరి ఈ సూర్యభగవానుడు ఈ ధనాధిపతి కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా ఆకస్మికంగా ధనాన్ని ఇవ్వచ్చు నెగిటివ్ మూలకంగా. ఏదో ఇన్సూరెన్స్ ద్వారానో తండ్రి గారి ద్వారా రావాల్సింది ఉంటే రావటం, ఏదైనా పిఎఫ్ లాంటివి రావడం, మొత్తం ఏదంటే ఒక దుర్ఘటన ద్వారా ఏర్పడే ధనం అన్నమాట. అంటే ఇన్సూరెన్స్ అనుకుందాం, లేదంటే పెద్దవాళ్ళు మీకు వీలునామాగా రాయటం వల్ల వాళ్ళు ఏదో పైకి వెళ్ళిపోవడం వల్ల మీకు రావడం జరుగుతుంది అనుకుంటాం. ఏదన్నా మనకు వచ్చే ఆదాయంలో కూడా ఒక దుర్ఘటన అది ఉంటుంది. సాధారణంగా ఎల్ఐసి ధనం వచ్చిందంటే మరి ఈ టైంలో అలా రావచ్చు. దానికి కారణం ఏంటంటే మనకి ఎవరో మనకి నామినీగా పెట్టి వాళ్ళు పైకి వెళ్ళిపోయి అనుకోవచ్చు, లేదంటే ఏదో జరిగి ఉండొచ్చు, ఆ విధమైన ధనం రావచ్చు, ప్రభుత్వ అనుమానం కలగవచ్చు. ఆల్రెడీ అష్టమ శనిలో ఉన్నాడు కదా, దానికి ఇది తోడవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వారు ఫిబ్రవరి 15 నుంచి కంపల్సరీగా ఒక నెల రోజుల లోపల ఖచ్చితంగా అటు శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం, అలాగే ఫర్ ది సేమ్ టైం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని
ఏదైనా సూర్యుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, అలాగే మీకు పెద్దల్ని అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వారు గారు, మీ గురువు గారు అవ్వచ్చు, పెద్దల్ని విధి విధానంగా సేవించడం అంటే వాళ్ళకి ఏదైనా కావాల్సిన అవసరాలు చూసి వాళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే చేసి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటే, అనారోగ్య సమస్యలతో ఉంటే వాళ్ళకి ఏదైనా మెడిసిన్సో మందులో కొనివ్వడం ద్వారా మీకు ఈ రవి యొక్క ఇబ్బందుల నుంచి, శని యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మాసంలో మాత్రం ఫిబ్రవరి 14 టు మార్చి 14తో మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు కేసులు లాంటి ఫైల్ చేయడం కానీ, ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో పెద్దలతో సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, ప్రభుత్వ అధికారులతో వ్యతిరేకంగా ఉండడం కానీ, వృత్తి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవడం కానీ ఇబ్బందికరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యకలాపాలని వాయిదా వేసుకోవడం మంచిది. వీలైతే ఈ నెల రోజులు కూడా నియమంగా ఉంటూ, వీలైతే ప్రతి ఆదివారం ఇంకా నియమంగా ఉంటూ ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల మనసుకి కష్టం కలిగించే వార్తల బదులు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి, సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్య భగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్య భగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాసులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాసులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాసుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిష్యం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్య భగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్తూ ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది.
సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికన్నా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో వాళ్ళు పేరు మీద మన పేరు మీద ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు. కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. స్వస్తి.